రాజకీయాలు దిగజారుతుండ్రు. నువ్వు ఓటు వేయకపోతే నీకు పెన్షన్ కట్ చేస్తా, నువ్వు ఓటు వేయకపోతే నీకు రైతు బంధు కట్ చేస్తా, నువ్వు ఓటు వేయకపోతే నీకు మా మట్టి మొరం పోయ్యా, నీకు రోడ్ వేయ్యా. నువ్వు బెదిరింపుల పాల్పడుతుండ్రు. వాళ్ళు బెదిరింపుల రాజకీయాలకు మెడ మీద కత్తి పెట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఆడతారా లేదా? ఈ మూమెంట్ లో జాగ్రత్తగా పైసలు కట్టమంటే వాళ్ళు బెదిరిస్తుండ్రు కదా. అట్లా నేను బెదిరియన్నట. నేను దండం పెట్టి నేను దండం పెట్టి ఒకటి అడిగితే నాకు తప్పట. అదే పెద్ద మనిషి ఉందక్క, ఆశీర్వదించని దండం పెట్టి కాళ్ళకు మొక్కుతూ నేను కిరీటం పడిపోదు. పెద్ద మనిషికి నేను కాళ్ళకు దండం పెడతాను. నా పెద్దమ్మ లాంటిది, నా తల్లి లాంటిది. నేను పెట్టినంత మాత్రాన నా కిరీటం పడిపోదు. వాళ్ళు బెదిరింపుల బెదిరింపు రాజకీయాలు రావు. దండం పెట్టి ఆడుకుంటాం, మేము బతిమాలు ఆడుకుంటాం. బామాలి మీకు అభివృద్ధి అవుతుంది. మన కోసం ఉండాలి. మన కోసం ఒకటి ప్రశ్నించాలి. అక్కడ అసెంబ్లీలో మనం పోయి అడగం. మన వంతుకు పోయి మన తరఫున మనందరి గొంతు అవుతాడు. ఈరోజు మనందరి గొంతు మాట్లాడతారు. కాబట్టి నేను మిమ్మల్ని దయచేసి అంట, బతిమాలతో అంట, బామాలంట. దానికి వాళ్ళకేం నొప్పి?